రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందా? ముఖ్యంగా కమర్షియల్ స్పేస్ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఎవరు కూడా రెంట్కి తీసుకోవట్లేదా? దీంతో బిల్డర్స్ చాలా ఆందోళన చెందుతున్నారా? రీసెంట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ పైన ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారో వారు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా రీసెంట్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం కూడా బొందబెట్టారంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతుంది నిజంగా 2024, 2025 అప్పట్లో ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూములు రేట్లు అప్పుడు పలికాయో ఆ రేట్లు ఇప్పుడు లేవా? పూర్తిగా పడిపోయాయా? హైదరాబాద్ని ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోతున్నారా? ఐటీ కారిడార్ ఎలా ఉంది? ముఖ్యంగా కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్, తెల్లాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఒకప్పుడు భారీగా భూమి రేట్లు ధరలు పలికాయి. అవన్నీ కూడా ఇప్పుడు పోయాయా? అలాగే మరీ ముఖ్యంగా ఈ కమర్షియల్ స్పేస్ బిల్డింగ్స్కి సంబంధించి ఎవరు కూడా అద్దెకి తీసుకోవట్లేదా? దీనికి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్క్రీన్ పైన మీరు చూడొచ్చు నిర్మాణ జోరు, లీజు బేజారు. హైదరాబాద్లో 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం మొత్తం ఖాళీ. ఇది మొత్తం గ్రేడ్ ఏ వాణిజ్య స్థలంలో 22% వేకెన్సీ. ఎకనామీ రేట్లో ఢిల్లీ తర్వాత హైదరాబాదే లీజు ఒప్పందాలకు మించి వాణిజ్య భవన నిర్మాణం. దీంతో ఖాళీగా మిగిలిపోతున్న విలువైన స్థలాలు, మారుతున్న పని విధానంతో తగ్గుతున్న లీజ్ డీల్స్. కుష్మాన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సర్వేలో దీనికి సంబంధించి వెల్లడించారంటూ కూడా చెప్తున్నారు. సరే మళ్ళీ చెప్తా, కుష్మాన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సర్వేస్ ఏదైతే రియల్ ఎస్టేట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, బాగుంది అని చెప్తున్నారో వాటన్నిటి గురించి కొన్ని సర్వే చేసి నిజాల్ని బయట పెట్టాయి. అవేంటి అనేది కూడా ఒకసారి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వేకెంట్స్ ఎకనామీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకులు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్న అంశం. పోటీ పడి మరి భారీ వాణిజ్య భవనాలు నిర్మిస్తున్న అదే స్థాయిలో అద్దెలు, లీజులు లేకపోవడంతో కోట్ల చదరపు అడుగుల ఎస్ఎఫ్టీ స్థలం ఎటు ఉపయోగం లేక ఉంటుంది. వేకెన్సీ ఎకనామీలో దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. ఒక నగరం లేదా దేశంలో వాణిజ్య భవనం ముఖ్యంగా ఆ భవనాల్లో లీజు ఒప్పందాలు లేకుండా స్థలం ఖాళీగా ఉండిపోవడం వేకెన్సీ ఎకనామీ అంటారు. ఇది బిల్డర్లకు మాత్రమే పరిమితం అయ్యే నష్టం కాదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఒక గొలుసుగట్టుగా పడుతుంది. అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా. అంటే భవనాలు నిర్మించాక లీజులు, అద్దెలు రాక అవన్నీ కూడా రాకపోతే బిల్డర్లు బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించలేరు. వాణిజ్య భవనాలపై ప్రభుత్వానికి వచ్చే జిఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గిపోతే అది సిమెంటు, స్టీల్, ఉపది రంగాలపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లభ్యత ఖాళీపై కుష్మాన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సంస్థలు తమ తాజా నివేదికల్లో సర్వేలు చేసి చెప్తున్నారు. కొన్ని స్పష్టమైన గణాంకాలు వెల్లడించాయి. హైదరాబాద్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రేడ్ ఏ కార్యాలయ స్థలం గురించి సుమారు 12 కోట్ల చదరపు అడుగులు, 120 మిలియన్ ఎస్ఎఫ్టీ దాటిందని తెలిపాయి. 2022 నుంచి 2026 వరకు అంటే మొదటి త్రైమాసికం వరకు లీజింగ్ వివరాలను ఈ సంస్థలు వెల్లడించాయి. 2022లో 60.7 లక్షల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలంపై లీజు ఒప్పందాలు కుదరగా 2023లో 1.5 కోట్ల ఎస్ఎఫ్టీ, 2024లో 90.58 లక్షల ఎస్ఎఫ్టీ, 2025లో 80.20 లక్షల ఎస్ఎఫ్టీ, 2026 మొదటి త్రైమాసికంలో 30.15 లక్షల ఎస్ఎఫ్టీ లీజు ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నాయి. ఈ మొత్తంలో లీజుల్లో 75% కంటే ఎక్కువగా వెస్ట్ జోన్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్ పరిధిలోనే జరిగాయి. గతంలో ఐటీ కంపెనీలే ఎక్కువగా లీజు ఒప్పందాలు చేసుకునేవి.
2024 నుంచి కోవర్కింగ్ సంస్థలు లీజు ఒప్పందాలు చేసుకోవడం పెరిగింది. 2026 వీటి వాటా సుమారు 30% చేరినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. హైదరాబాద్లో లీజులు భారీగానే ఉన్న నిర్మాణాలు అంతకుమించి జరుగుతుండడంతో వేకెన్సీ రేట్ అధికంగా ఉందని ఉస్మాన్ వేక్ఫీల్డ్ సంస్థలు పేర్కొన్నాయి. కొత్త నిర్మాణాల వల్ల 88.2 లక్షల ఎస్ఎఫ్టీ స్థలం అందుబాటులోకి రావడంతో 2024-25 సంవత్సరాల్లో 1.70 కోట్ల ఎస్ఎఫ్టీ స్థలానికి కంపెనీలు అద్దెకు తీసుకున్న వేకెన్సీ ఎకనామీ రేటు తగ్గలేదు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీ ఐటీ కంపెనీలు ఈ స్థలాన్ని లీజు తీసుకున్నాయి. 2025 డిసెంబర్లు నాటికి హైదరాబాద్ మొత్తం కమర్షియల్ స్పేస్లో 22.6% ఖాళీగా మిగిలిపోయిందని గుర్తించాయి. అంటే సుమారు 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ ఈ కమర్షియల్ స్పేస్ వాణిజ్య స్థలం ఉపయోగం లేకుండా ఉంది అంటూ కూడా పేర్కొన్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో జనవరి మార్చ్ మార్కెట్ ఊపందుకుంది. కొత్త నిర్మాణాలు కాస్త తగ్గడంతో ఖాళీ స్థలం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ 3 నెలల్లో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో పాత ఖాళీ స్థలాల్లో దాదాపు 31.5 లక్షల ఎస్ఎఫ్టీ స్థలాన్ని కంపెనీలు లీజ్ చేసుకున్నాయి. ప్రస్తుతం వేకెన్సీ రేటు 20.22% ఉంది. నగరంలో సుమారు 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ స్థలం ఉపయోగం లేకుండా ఉన్నాయని కంపెనీలు తెలిపాయి. కొత్తగా 1.10 కోట్ల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పాయి. వేకెన్సీ ఎకనామీ అత్యధికంగా గచ్చిబౌలి ఫైనాన్స్ ఈ ప్రాంతంలో కోకాపేట్ ప్రాంతంలో ఇలా ఉంది. తర్వాత ఇక్రా నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో వేకెన్సీ రేట్ 25 నుంచి 30% వరకు మాత్రమే ఉంది. పని విధానంలో మార్పే కారణం. వర్క్ కల్చర్లో మార్పుల వల్ల కూడా వాణిజ్య స్థలం లీజులు తగ్గుతున్నాయని నివేదికల్లో పేర్కొన్నారు. హైబ్రిడ్ వర్క్ కల్చర్ వల్ల ఆఫీస్ స్పేస్ అవసరం తగ్గుతుందని ఐటీ కార్పొరేట్ కంపెనీలు గుర్తించాయి. డిజిటలైజేషన్ ఈ కామర్స్ ప్రభావంతో భౌతిక దుకాణాలు మాల్స్ స్థలాలకు డిమాండ్లు తగ్గినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. మార్కెట్ అవసరాలను గుర్తించకుండా భారీగా నిర్మాణాలు చేపట్టడం అది కూడా కొంత ఇబ్బందికరంగా మారినట్లు గుర్తించాయి. ఆర్థిక అనిశ్చిత కూడా లీజులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపాయి. సో గైస్ చూశారు కదా, మరి ఏదైతే ఉస్మాన్ వేక్ఫీల్డ్ ఇక్రా జేఎల్ఎల్ సర్వే రీసెంట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ముఖ్యంగా ఈ కమర్షియల్ స్పేస్ గురించి కొన్ని నివేదికలను అయితే ఇవ్వడం అయితే జరిగాయి. దీంతో హైదరాబాద్ ఖాళీ అవుతున్నట్టు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అండ్ దీనిపైన మీ కామెంట్స్ మీరేం చెప్తారు?